ఈరోజు సంగటి చేయబోతున్నాం. ఇంట్లో స్పెషల్ ఫ్రెండ్స్ అందరినీ పిలిచినాము పార్టీకని. సో ఇప్పుడిప్పుడే కొంతమంది వచ్చారు, కొంతమంది లేడీస్ వచ్చారు. ఇక్కడ ఫుడ్ అంతా రెడీ చేసి పెట్టాము. ఈరోజు ఉదయం నుంచి మా వైఫ్ ఉదయం నుంచి వంట చేస్తానే ఉంది, నేను మధ్యాహ్నం నుంచి హెల్ప్ చేస్తా ఉన్నాను. సో సుమారు సాయంత్రం 6 గంటలకు ఇప్పుడు రమ్మని చెప్పాము అందరినీ. కొంతమంది వచ్చారు ఫ్రెండ్స్, ఇంకా వస్తూ ఉన్నారు. సో అందరి కోసం వెయిట్ చేస్తున్నాము. సో మగవాళ్ళు ఒక పక్కన, ఆడవాళ్ళు ఒక పక్కన కూర్చొని చక్కగా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడేం ప్రాబ్లం లేదు, మా వాళ్ళందరూ కింద కూర్చుంటారు ఫ్రెండ్స్ అందరూ, స్థలం లేకుంటే. సో ఇక్కడంతా ఫుడ్ అంతా రెడీ ఉంది. అక్కడేమో పిల్లోళ్ళు ఇంకా టేబుల్ మీద ఏదో గేమ్స్, బోర్డ్ గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ చక్కగా. సో సంగటికి పొయ్యి మీద పెట్టాము, అన్నం ఉడుకుతూ ఉంది. సో చూడండి రెడీ అయింది. మా ఫ్రెండ్ బాగా రుబ్బుతున్నాడు కింద పెట్టి, తెడ్డు తీసుకొని. మా ఇంట్లో తెడ్డు కూడా ఉంది, మేము అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాం సంగటి, రాగి సంగటి. కాబట్టి మాకు అలవాటే, మా వైఫ్ బాగానే చేస్తుంది. సో బాగానే అందరూ తలా ఒక అడ్వైజ్ ఇస్తూ ఉన్నారు వాళ్ళందరికీ. కొంతమందికి అసలు సంగటి అంటే కూడా, రాగి సంగటి అంటే కూడా తెలియదు అనమాట. అసలు వాళ్ళ అసలు ఏంటది ఎప్పుడు తినలేదు జీవితంలో. అదేదో కొత్త వింత వస్తువు మాదిరిగా ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళు తినము మాకు తెలియదు అంటా ఉన్నారు ప్రస్తుతానికి. చూద్దాం వాళ్ళు టేస్ట్ చేసిన తర్వాత. బాగా చూడండి ఎంత బాగా ముద్దలు చేస్తున్నాడు ఆయన. చేయి కాలుతుంది అని అందరు చెప్తా ఉన్నారు, కానీ ఆ కాళ్ళంలోనే ఆనందం ఉంటుందన్నమాట. చేయి కాళ్ళంలోనే. నేనేమో వచ్చిన వాళ్ళందరికీ ప్లేట్లో ఏమంటున్నాను, డైరెక్ట్గా మళ్ళీ దాంట్లో ఆ ట్రేలో వేయకుండా డైరెక్ట్గా వేస్తే దాని కథే వేరు. వేడివేడిగా సంగటి పెట్టుకొని ప్లేట్లో. సో డైరెక్ట్గా ప్లేట్లో వేయమని చెప్పాను, ప్లేట్లో వేసాడు. సో అటు పక్క చికెన్ వేసుకొని తింటే వేడివేడిగా ఉంటుంది నా సామిరంగా. మరి చూడాలి మా ఫ్రెండ్స్ అందరూ ఏమంటారు. కొత్తగా వాళ్ళు ఎప్పుడు తినలేదంటారు. సో వాళ్ళకి ఫస్ట్ టైం అన్నమాట కొంతమందికి. సో ఇక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళకైతే కొంతమందికి చాలా మందికి అలవాటు. రాయలసీమ అటు పక్కన కొంచెము రాగి సంగటి పల్లెటూర్లలో అక్కడ బాగా తింటారన్నమాట. మేము ఇండియాలో ఉన్నప్పుడు కూడా మా ఇంట్లో కూడా ప్రతి వారానికి ఒకసారి చేసేవాళ్ళు. కానీ స్పెషల్ కర్రీ అంటే దాంట్లోకి మాత్రం చికెన్ పులుసు కానీ మటన్ పులుసు కానీ స్పెషల్ కర్రీ. కానీ చాలా మంది పప్పు, పచ్చడి, పొడి దాంతో కూడా తింటూ ఉంటారు. సో మా ఇంట్లో కూడా ఇప్పుడు పప్పు కూడా చేశాను. తినేదానికంటే చూసేదే బాగుంది. పప్పుతో అయినా తినచ్చు, లేకపోతే చికెన్ పులుసుతో అయినా తినచ్చు. సో ఫుల్గా అసలు ఈ ట్రైలో పడకముందే ముద్దలు అందరూ వస్తూ ఉన్నారు. సో ఈ ముద్దల్ని రకరకాలు తింటారు. కొంతమంది అయితే మధ్యలో బొక్క చేసుకొని, బొక్కలో కూర వేసుకొని దాని మీద వేసుకొని తింటారు. మా ఇంట్లో అయితే పక్కన ముద్ద పక్కన పెట్టుకొని పక్కన వేసుకొని తీసుకున్నాడు. సో మా ఫ్రెండ్ ఇతను ఎప్పుడు తినలేదు రాగి సంగటి, ఒక్కసారి తిన్నట్టున్నాడు. సో ఈయన చూడాలి ఏమవుతాడో మరి. కొంచెం తిని ఆడ పడేసి మళ్ళా అన్నానికి పోతారో. రైస్ కూడా చేసాము తినని వాళ్ళకని. సో ఇక్కడ ఈవిడ మాత్రం కప్పుతో చేస్తూ ఉంది. సో ఎవరి ఆనందం వాళ్ళదనమాట. అసలు ఫుడ్ తినడం కంటే చేసే దాంట్లో, చూసే దాంట్లో ఎక్కువ ఆనందం ఉంటుందన్నమాట. కాబట్టి అందరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చేసే ప్రాసెస్ అంతా కూడా బాగా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో రాయలసీమ వాళ్ళకేమో అలవాటు అనమాట, ఇది బాగానే అలవాటు కాబట్టి తింటూ ఉంటారు. కొంతమందికి ఏమో అసలు అలవాటే లేదు, అసలు తెలియని కూడా తెలియదు. రాగి ముద్ద, రాగి సంగటి అంటే అసలు తెలియని కూడా తెలియదు. మా వైఫ్ నెయ్యి కూడా తీస్తుంది ఇక్కడ. నెయ్యి, పప్పు లేకైతే నెయ్యి, లేకపోతే పొడి లేక కూడా నెయ్యి వేసుకొని సంగటిలో తింటూ ఉంటారు అన్నమాట. యాక్చువల్గా పల్లెటూర్లలో అయితే ఇంకా ఏకంగా కూలి వాళ్ళకి ఇదే అనమాట పెట్టేది. కూలి వాళ్ళకి బాగా సంగటి, వేడివేడి సంగటి పప్పు వేసి పెడుతుంటారు. సో చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్తుంటేనే, చూస్తుంటేనే నాకు నోరు ఊరుతూ ఉంది. ఇది బెస్ట్ ఫుడ్. లైట్గా అనిపిస్తుంది కానీ అరగడానికి టైం పడుతుంది అంటారు, కానీ లైట్గా ఉంటుంది బాగా. సో ఇంకా ఇది ఆలూ కర్రీ కూడా చేసాము దాంట్లోకి కాంబినేషన్. ఇంకా ఎవరైనా వెజిటేరియన్స్ ఉంటే ఆలూ అయినా వేసుకొని తినచ్చు అని ఆలూ కర్రీ, చికెన్ కర్రీ, తర్వాత పప్పు చేసాము, రసం కూడా చేసాము. సో అందరూ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏదో వెరైటీగా చాలా రోజుల నుంచి అడుగుతున్నారని ఫ్రెండ్స్ అందరూ ఈరోజు వెరైటీగా ఈ ప్రోగ్రాం పెట్టాము.
మామూలుగా అయితే ఎప్పుడు నాన్స్, బటర్ చికెన్, బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇదే ఉంటుంది ఎప్పుడు 24 గంటలు ఇక్కడ. సో చూడండి ఎంత బాగున్నాయి ముద్దలు. సో చేయి కాలుతుంటే కూడా ఎంజాయ్మెంట్ వేరనుకుంటా. కాబట్టి మా ఫ్రెండ్ ఫుల్గా చేస్తూ ఉన్నాడు హ్యాపీగా. చికెన్ కర్రీ పక్కన నీళ్ళల్లో తడుపుకొని చేయికి ఎత్తుక్కోకుండా. ఈయనకి మాత్రం భలే ఇష్టం అసలు. ఇటు పక్కన తినే ఆయనకి ఫుల్గా భలే ఇష్టం ఆయనకి సంగటి అంటే. సో బాగానే పెద్దదానికి చేసాము ఎస్టిమేషన్. మా వైఫ్ బాగానే కుక్ చేస్తుంది. పెద్ద పెద్ద గ్యాదరింగ్స్కి 50 మంది, 100 మందికి, 200 మందికి కూడా ఎప్పుడన్నా పెద్ద గ్రూప్ మేము గ్యాదర్ అయినప్పుడు చేస్తూ ఉంటుంది అనమాట. సో ముద్దలన్నీ ఆల్మోస్ట్ సుమారుగానే. చూడాలి మరి ఖర్చు అవుతాయో లేదో ఈరోజు చూద్దాము. ఎన్ని ముద్దలు ఖర్చు అవుతాయో, ఎన్ని ముద్దలు మిగులుతాయో చూద్దాము అసలు. సో ఈయన చూడు వెరైటీగా స్పూన్తో తింటున్నాడు. సంగటి స్పూను ఏం కాంబినేషన్ రా నాయన. సో ఆ అంకుల్ కూడా స్పూన్తో తింటున్నాడు. అక్కడ ఉన్న ఆయన అయితే ఫోర్క్తోనో స్పూన్తో తింటున్నాడు. సో కొంతమంది చేతులు పెట్టారు, చక్కగా చేయి పెట్టి నాకుతుంటే దానికి అదే వేరు అనమాట. తెలియని వాళ్ళకి డిఫరెంట్ ప్రపంచం వింతగా ఉంటుంది. మనం ఇక్కడికి వచ్చి బర్గర్లు అవి ఇవి ఉన్నట్టు తెలియని వాళ్ళకి అట్లుంటుంది అన్నమాట. కొంతసేపు అందరం కూర్చొని ఫ్రెండ్స్ అందరం ఎంజాయ్ చేసినాం. ఫైనల్గా ఏంటంటే అసలు ఒక్క ముద్ద కూడా మిగలకుండా మొత్తం అన్ని ముద్దలు అయిపోయినాయి అనమాట. అందరు తిన్నారు. తిన్నవాళ్ళు కూడా వచ్చి మళ్ళీ 2వ ముద్ద వేయించుకొని తిన్నారనమాట. ఎప్పుడు తిన్నవాళ్ళు కూడా బాగుందని. సో బాగా మాకు సంగటి పార్టీ బాగా జరిగింది ఈరోజు. ఇక్కడున్న వీడియోని చూడండి. మా ఇంట్లో మొత్తం టూర్ చేశాను. ఇంకా ఇక్కడ పక్కన ఉన్న ఈ వీడియోని కూడా చూడండి. అమెరికా జీవితం మొత్తం మీకు చూపిస్తాను. USA రాజా. సబ్స్క్రైబ్.